దోషం అనేది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అత్యంత ముఖ్యమైన గ్రహస్థితిగా చెప్పుకోవచ్చు. రాహువు కేతువులు అనే 2 గ్రహాల మధ్య 7 గ్రహాలున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ దోషం జాతకంలో ఉంటే మనిషి జీవితాలపైన ఊహించని ప్రభావం పడుతుంది. ఈ సమయంలో సవాళ్లు ఏర్పడమే కాకుండా పెద్ద పెద్ద సమస్యలు కూడా రావచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ దోషం ఎదుర్కొనే వారి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది. అయితే దీని నుంచి ఎలా ఉపశమనం పొందాలి? కాలసర్ప దోషం జాతకంలో ఏర్పడితే అనారోగ్య సమస్యలతో పాటు వృత్తి జీవితంలో ఆటంకాలు ఏర్పడి వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. కొంతమందికి మానసికంగా సమస్యలు కూడా ఏర్పడతాయి. మరికొంతమందికి కెరీర్ సమస్యలు, నిద్రలో చెడు కలలు రావడం, ఎలాంటి పనులు చేసినా జాబ్ జరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాలసర్ప దోషం ఉన్నవారు చాలా వరకు దిగులు చెందుతూ ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన దోషంగా భావించి కొంతమంది ఎలాంటి పనులు చేయకుండా నిరుత్సాహంగా ఉంటారు. నిజానికి కాలసర్ప దోషం ఉన్నవారు దీని నుంచి ఉపశమనం పొందడానికి అనేక నివారణ మార్గాలున్నాయి. వాటిని పాటిస్తే మీరు ఈ దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి రెమెడీలు ఉపయోగించాలి? కాలసర్ప దోషంతో బాధపడేవారు తప్పకుండా శివారాధన చేయడం చాలా మంచిది. ఈ సమయంలో శివుడి మంత్రాలను జపించడం వల్ల దోషం సులభంగా తొలగిపోయే అవకాశాలున్నాయి. మహాశివరాత్రి రోజున తప్పకుండా శివాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పాలాభిషేకం చేయడం వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. కాలసర్ప దోషం ఉన్నవారు గాయత్రి మంత్రాన్ని కూడా పఠించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గాయత్రి మంత్రాన్ని పఠిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. సింపుల్ గా కాలసర్ప దోషం నుంచి ఉపశమనం కలిగి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాలసర్ప దోషం ఉన్నవారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా మంచిది. ప్రతి శనివారం రోజున తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ కాలసర్ప దోష నివారణకు పెద్ద పీట వేసినట్లేనని జ్యోతిష్యులు చెప్తున్నారు. శనివారాల్లో హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి దీపాన్ని వెలిగించండి. కాలసర్ప దోష నివారణకు తప్పకుండా రాహుకేతువుల పూజ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల సులభంగా కాలసర్ప దోష నివారణ కలుగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.